మంగళగిరిలో చేనేత అనేది అనేక దశాబ్దాలుగా మంగళగిరికి చేనేత పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి తరుణంలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీ చేసిన తర్వాత మంగళగిరి హ్యాండ్లూమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ దేశ విదేశాలు కానివ్వండి మొట్టమొదటిసారిగా మన మోడీ గారికి మంగళగిరిలో ఒక ప్రత్యేకమైన శాల్వా తయారు చేయించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వటం కానివ్వండి, దేశాల్లో విదేశాల్లో అనేక పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న సమయంలో కూడా విదేశీ ప్రముఖులకు కూడా మంగళగిరి షాల్ని పరిచయం చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఏదైతే మంగళగిరి చేనేతను దేశ విదేశాల్లో కూడా పరిచయం చేసి మంగళగిరికి అత్యంత ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఇవాళ శాలువా ఒకటే కాకుండా మంగళగిరి చేనేతలో బ్రాహ్మణి గారి శారీ అనేది ఒకటి క్రియేట్ చేసి రోజుకి కొన్ని వేల శారీలు మంగళగిరి నుంచి చేనేత ఉత్పత్తిదారులు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు గెలిచిన ఈ 2 సంవత్సరాల్లో దరిదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, దరిదాపుగా 20 నుంచి 30 షాపులు, కొత్త షాపులు, చేనేత ఉత్పత్తి షాపులు ఓపెన్ చేయటం. వారు ఓపెన్ చేసిన తర్వాత ఇది లోకేష్ గారు ఓపెన్ చేసినటువంటి షాపు, బ్రాహ్మణి గారు ఓపెన్ చేసిన షాప్ అనేసరికి విరివిగా కొనుక్కెళ్ళటం. మంగళగిరిలో టూరిజంతో పాటు ఈ వృత్తి వ్యాపార నైపుణ్యం బాగా పెరిగిందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయం